భారతదేశం ఒక మిత్ర దేశం అని కూడా చూడకుండా డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద టారిఫ్ల వేస్తున్నారు. చాలా కంపెనీస్ భారతదేశానికి వద్దామని ఆలోచిస్తున్న కంపెనీస్ కూడా ట్రంప్ ఆపటానికి ట్రై చేస్తున్నారు. కానీ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఒక మాట అన్నారు, ఇండియాలో ప్రొడక్షన్ బాగా పెరిగింది, ఎక్కువగా ఇప్పుడు అమెరికన్స్ కొంటున్న యాపిల్ ఫోన్లన్నీ కూడా ఇండియాలో తయారైన ఫోన్లే అని చెప్పి టిమ్ కుక్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు 2026 కల్లా ఏదైతే అమెరికన్ మార్కెట్లోకి వచ్చిన ప్రతి ఐఫోను ఇండియా నుంచే వచ్చిందంట. సో ఇండియాని మేజర్ సప్లై చైన్, ముఖ్యంగా యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా అక్కడ టిమ్ కుక్ ఆలోచిస్తున్నారనమాట. డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా యాపిల్ కంపెనీని బెదిరించారు, మీరు ఇండియాలో కంపెనీలు పెడుతున్నారు, మీరు అమెరికాలో పెట్టాలని, అమెరికాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేద్దాం, మీరందరూ అమెరికాకి రండి, అమెరికన్స్కి జాబ్ ఇవ్వండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ యాపిల్ కంపెనీకి అందరూ చెప్తున్నారనమాట. కానీ చాలా కంపెనీస్ ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇండియాలో లేబర్ అవైలబిలిటీ కానీ, వేజెస్ కానీ, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ అంట. అదే యాపిల్ ఐఫోన్ అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తే కనుక అక్కడ వేజెస్ కానీ ఇతరత్ర ఖర్చులతో పోలిస్తే ఇప్పుడు అమ్మే రేట్కి డబుల్ రేట్కి అమ్మాల్సి వస్తుందంటే యాపిల్ ఫోన్ అమెరికాలో. కాబట్టి యాపిల్ వాళ్ళు ఇండియాలోనే ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ పెంచుతాం, ఇండియాలోనే ఎక్కువ మేము ఇంకా యాపిల్ ఉత్పాదన పెంచుతాం అని చెప్పి చెప్తున్నారనమాట. డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులను వాళ్ళు అస్సలు ఖాతరు చేయట్లేదు. మేమన్నీ ఇండియాలోనే చేస్తాం, ఇండియాని ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీస్ చెప్తున్నారనమాట. ఇప్పుడు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన 25% టారిఫ్స్ వేశారో అవి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్కి అప్లై అవ్వనమాట. అండ్ లాస్ట్ క్వార్టర్లో చూసుకుంటే కనుక అమెరికాలో గత 3-4 నెలలుగా చూసుకుంటే అమెరికాలో అమ్ముడిపోయిన ఐఫోన్స్లో ఎక్కువ ఐఫోన్స్ ఇండియా నుంచి తయారు చేసి వెళ్ళినాయి అనమాట. సో భారతదేశాన్ని ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా టిమ్ కుక్ చేయాలనుకుంటున్నారు. అంటే యాపిల్ ఐఫోన్ కంపెనీ సీఈఓ చేయాలనుకుంటున్నారనమాట. కమింగ్ 5-6 నెలల్లో కూడా ఇండియాలో ప్రొడక్షన్ దాదాపు 65% ఇంక్రీజ్ చేస్తున్నారంట. దాంతోపాటు చైనాలో వీళ్ళు పెడుతున్న పెట్టుబడులు కానీ, కంపెనీస్ కానీ ఇవన్నీ తగ్గించాలనుకుంటున్నారు. ఎందుకంటే సప్లై చైన్లో ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించిన చైనా ఏ చిన్న ఇంటరప్షన్ వచ్చినా సప్లై చైన్ దెబ్బతింటది. అంతేకాదు అమెరికా చైనా పైన విపరీతమైన ట్యాక్స్లు వేసిందనమాట. వీటన్నిటి కారణంగా చైనాని పక్కన పెట్టి ఇండియాలోనే చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో రకరకాల కంపెనీస్ దగ్గర నుంచి. దాంతోపాటు మన తమిళనాడులో ఫాక్స్కాన్ కంపెనీ యాపిల్ అసెంబ్లేజ్ కంపెనీ అనమాట. చాలా అద్భుతంగా పనిచేస్తుంది, తక్కువ వేజెస్తో ఎక్కువ వాళ్ళకి అవుట్కమ్ వస్తుందంట. దాంతో ఫాక్స్కాన్ కంపెనీ రీసెంట్గా కొత్త ప్లాంట్ కోసం తమిళనాడులో $1.5 బిలియన్ కూడా ఇన్వెస్ట్ చేస్తుందంట. అంటే లోకల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ కూడా బాగా పెంచుతుందంట. సో ఒక పెద్ద టెక్ జెయింట్, దాంతోపాటు $3 ట్రిలియన్ వాల్యూ ఉన్న కంపెనీ, ఆ కంపెనీ సీఈఓ మేము అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాము, ఇండియా నుంచే సప్లై చేస్తాం, ఇండియా నుంచి అమెరికాకి ఐఫోన్లు వెళ్తాయని చెప్తున్నారంటే ఇండియన్ పొజిషన్ ఏంటో, ఇండియన్ ఎకానమీ కండిషన్ ఏంటో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అమెరికన్ ఎకానమీ పొజిషన్ ఏంటో అర్థమవుతుంది. అమెరికాలో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అక్కడ పెట్టరు, ఇక్కడ ఇండియా, చైనా లాంటి దేశాల్లో పెట్టి ఇక్కడి నుంచి సప్లై చేస్తారు అక్కడికి. అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఊహించుకున్నట్లు అమెరికా చాలా పెద్ద బిజినెస్, అమెరికాలో డెవలప్ చేయాలి, ఇక్కడే ఉద్యోగాలు ఇవ్వాలి, అవన్నీ సాధ్యం కావు. ఇన్ఫ్యాక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఒక లీడర్ లాగా ఆలోచించట్లేదు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్లా ఆలోచిస్తున్నారు. ఆయనంతా కూడా ట్రాన్సాక్షనల్ ఫారెన్ పాలసీ, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మేము వస్తే మాకేమి ఇస్తావు అన్నట్టుందనమాట. అంటే మాకేం వస్తాయి, మాకేంటి అని తప్ప ఆయన లీడర్షిప్ విజనరీ ఆలోచించట్లేదు. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఎంతకాలం ఉండబోతున్నారు, 3 సంవత్సరాలు అమెరికాలో అధ్యక్షుడు ఉండబోతున్నారు. ఆ తర్వాత అవ్వాలనుకున్న ఆయన ప్రెసిడెంట్ అవ్వలేరు. అమెరికాలో ప్రెసిడెంట్గా 2 టర్మ్సే చేయొచ్చు అనమాట. దాంతో ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసినా అది ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేసరికి 2-3 ఏళ్ళు టైం పట్టుద్ది. కాబట్టి అన్నీ కూడా ఇప్పుడు కూల్గా వేరే చోట్ల సెటిల్ అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తే అమెరికా గురించి.